హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజైతే జంతికలు ఇంతకుముందు కూడా మీకు చూపించాను. అవి కూడా చాలా బాగా చూశారు, అందరూ నేర్చుకున్నారు కూడా. ఇదిగో ఈరోజైతే ఇంకొక రకం జంతికలు చేసి చూపిస్తున్నాను. ఇంతకుముందు పుట్నాల పప్పు ఇవన్నీ వేసి చూపించాను కదా. ఇప్పుడైతే సగ్గుబియ్యంతో మినపప్పు తీసుకొని మనం చేసుకుందాము. దానికి ఏమేం కావాలి అన్నది నేను మీకు చూపిస్తాను. ఈ జంతికలు చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా ఇష్టంగా తింటారు. చాలా గుల్లగా బాగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. దీనికి ఇప్పుడు 1 కేజీ మినప్పప్పు బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం కడిగి ఆరబెట్టుకున్నవి. అందులోకి నేను ఏమేమి వేసానంటే అది కూడా చూపిస్తాను మీకు. చూశారు కదా, ఇవన్నీ ఇంతకుముందు పుట్నాల పప్పు వేశాను నేను. ఇప్పుడైతే మినప్పప్పు తీసుకున్నాను. 1 కేజీ రైస్ అనుకోండి. 1 కేజీ రైస్కి ఇది అటుకులు కూడా తీసుకున్నాను. మొన్న అటుకులు పుట్నాల పప్పు కలిపాను. ఇప్పుడైతే పుట్నాల పప్పు కాకుండా మినప్పప్పుతో చేసుకుందాం, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది అన్నమాట. ఇదిగో అటుకులు 100 గ్రాములు తీసుకుందాము. ఇవి ఎక్కువ తూగుతాయి కదా. కేజీ బియ్యానికి 100 గ్రాములు అటుకులు. అలాగే ఇవైతే మినపప్పు ఎంత తీసుకున్నా పర్వాలేదు, మనకు గుల్లగా టేస్టీగా ఉంటాయి. 200 తీసుకుందాం. ఇవైతే మినపప్పు అయితే 200 తీసుకుందాం కేజీ రైస్కి అండి ఇవి. అలాగే 100 గ్రాములు సగ్గుబియ్యం కూడా తీసుకుందాం, నానపెట్టేసి ఉంచుకుందాము. మిక్సీలోనూ వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ముందు బియ్యంతో పాటు మరపట్టించుకోవచ్చు, అలా కాకుండా కొంచెం కనపడాలన్నట్టు నేను ఇట్లా నానపెట్టేసి ఉంచుకున్నాను. దానికి ఇగో తగినంత మన స్పైసీ కోసం అని మిర్చి, అల్లం ముక్కలు రెండింటిని కలిపి మిక్సీ చేసుకుందాం. ఒక వాము, తగినంత కొంచెం వెన్న, సాల్టు, మనకి వేడి నూనె కూడా వేయాలి. వెన్న వేసినా కూడా గుల్లగా రావాలంటే నూనె కూడా కావాలన్నమాట. ఇప్పుడు ఇవి ముందు మనం పచ్చిమిర్చి, అల్లాన్ని పేస్ట్ చేసుకొద్దాము. అలాగే సగ్గుబియ్యం ఉన్నాయి కదా, సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇలాగే వేసేస్తే మనం పిండిలోకి గింజలు అడ్డుపడతాయి అన్నమాట. ఇట్లా చూసారా, ఇలా చితికిపోయేలాగా నానపోవాలి సగ్గుబియ్యం. దీన్ని జస్ట్ మిరపకాయలు మిక్సీ పెట్టిన తర్వాత సగ్గుబియ్యాన్ని కూడా మిక్సీలో వేసి ఒక తిప్పుదాం, కొంచెం నలుగుతాయి అన్నమాట. అక్కడక్కడ మనకి సగ్గుబియ్యం పలుకులు జంతికలు కనిపిస్తూ చాలా బాగుంటాయి. ఇప్పుడు అది కూడా చేసేద్దాం. సగ్గుబియ్యాన్ని ఇట్లా మిక్సీ పట్టుకొచ్చాను చూసారా. ఇప్పుడు మనం పిండిలో కలిపేసుకుందాం అన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న నూకల్లాగా కనిపిస్తాయి మనకి జంతికలు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా పెరుగుతుంది సగ్గుబియ్యం వల్ల. అలాగే ఇగో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ పిండిలో కలిపేసుకుందాం. పిండి ఆడిచ్చినప్పుడు అటుకులు వేసేస్తాం కదా. అలాగే ఇప్పుడు సాయి మినపప్పు వేసుకుంటున్నాం కదా, దీన్ని కొంచెం పొయ్యి మీద తగ్గే పాత్రలో వేసి కొంచెం వేడి చేసుకోవాలి, పచ్చివాసన పోవడానికి. పచ్చిమినపప్పు కదా ఇది, కొంచెం మళ్ళీ తర్వాత వేగిపోద్ది, ఎర్రగా వేగకూడదు. కొంచెం జస్ట్ గిన్నె వేడెక్కిన తర్వాత ఆ గిన్నెలు వేసి అటు ఇటు తిప్పేసి మనం బియ్యం ఇవి కలిపేసి ఆడించుకోవాలన్నమాట. అటుకులు, మినపప్పు, రైసు 3 కలిపి ఆడించిన పిండి ఇది. చూసారా, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా, ఉప్పు వేసేది, వామ్ వేసుకుందాం, పచ్చిమిర్చి పేస్టు పట్టేస్తుంది, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఇది. అలాగే సగ్గుబియ్యం ఇది కూడా కాచి చల్లార్చిన నీళ్ళు ఉన్నాయి, మనం కాచి చల్లార్చుకొని పెట్టుకోవాలి. ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేసుకుందాం. కొంచెం వెన్న వేసాను. వెన్న వేసిన మనం వేడి నూనె వేసుకోవాలి. అప్పుడు జంతికలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము బాగా. చూసారు కదా, వెన్న, సగ్గుబియ్యము, పచ్చిమిర్చి, అల్లం పేస్టు అన్నీ కలిసిపోయి. ఇప్పుడు చూసుకొని ఉప్పు చూసుకొని, వాము కూడా కాస్త ఎక్కువ పడుతుందా ఏంటన్నది చూసుకొని మనం ఇప్పుడు ఏంటంటే కాసుకొని మరిగే నూనె ఇందులో పోసుకోవాలి. వేడిగా మరిగే నూనె ఇందులో పోసుకోవాలి. అలాగే కాచి కొంచెం మరగబెట్టుకున్న ఉంచుకున్న నీళ్లు, వీటితో మనం ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. మీరందరూ కూడా నా వీడియోలు చాలా చాలా బాగా చూస్తున్నారు, వేలల్లో చూస్తున్నారు. నా వీడియోలు ఎవరు చూస్తారులే అనుకున్నాను. ఫస్ట్ యూట్యూబ్లోకి రావడానికి కూడా నేను జంకాను, అయినా కూడా చాలా బాగా నన్ను ఆదరించి బాగా చూస్తున్నారు. మీ అందరి కోసం మంచి మంచి వంటలు చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. అలాగే కూడా మీకు నేను చేసి చూపిస్తూ ఉంటాను. మీరు కూడా నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నాకు ఇంకొంచెం చెయ్యాలని ఉత్సాహం వస్తుంది అన్నమాట. ఇప్పుడు వేడి నూనె పోసేద్దాం. ఇందులో బాగా కాసిన నూనె అయితే ఇలాగ సౌండ్ రావాలన్నమాట. వేడి నూనె వేస్తే అలా సౌండ్ వస్తుంది, అప్పుడు బాగా గుల్లగా వస్తాయి జంతికలు.
దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం బాగా కలిపేసుకోవాలి. అప్పుడు వాటర్తో కలుపుకోవాలన్నమాట జంతికల పిండిని. నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను నువ్వులు వేయట్లేదు, ప్రయాణానికి చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి. కానీ మీకు కూడా చూపించాలని, ఇవి చాలా చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం అన్నీ ఉన్నాయి కదా, మినప్పప్పు, అదిని పుట్నాల పప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. అటుకులు మాత్రం వేసుకోండి, బాగా గుల్లగా వస్తాయి. నూనె అంతా బాగా మనం ఇప్పుడు కాసి పోసిన నూనె ఉంది కదా, చూసారా, బాగా కలిసిపోయేటట్టు ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు కాసుకొని ఉంచుకున్నాం కదా, ఇగో ఈ వేడి నీళ్ళని ఇందులో పోసుకుందాం. తడి పొడిగా కలుపుకోవాలి. ఫస్ట్ తడి పొడిగా కలుపుకొని కొంచెం కొంచెం ఒక పక్కని గిన్నెలోకి తీసుకొని మనం కలుపుకొని జంతికలు గొట్టంలో పెట్టుకోవాలి. అంతా ఒకేసారి ముద్ద చేయకూడదు, బాగా నానిపోతుంది అన్నమాట. నానిపోయి జంతికలు గట్టిపడిపోతాయి. పిండి నానిపోకూడదు. ఇట్లా కొంచెం కలిపి పక్కన ఉంచుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఒక వేరే బౌల్లోకి అప్పుడు మళ్ళీ మనం జంతికలు గొట్టంలో పెట్టుకోవాలి. ఇలాగా వాటర్ వేసిన తర్వాత ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా పొడి పొడిగా ఉండాలి. ఇదంతా ఒక పక్కన పెట్టుకొని మనం కొంచెం కొంచెం పిండి గొట్టంలోకి సరిపడేలాగా తీసుకొని దాన్ని మనం ముద్ద చేసుకోవాలన్నమాట. ఇట్లాగ ఇప్పుడు ముద్ద చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ బేస్ని పక్కన పెట్టుకుందాం. దాని మీద ఒక బట్ట కప్పేద్దాం. దీన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకుంటామే. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని బాగా ఇట్లా మెత్తగా పిసికేసుకోవాలన్నమాట. బాగా పిసికేయాలి. ఇలాగా ఎంత బాగా పిసికితే మనం అంత బాగా గుల్లగా వస్తాయి జంతికలు. ఇప్పుడు జంతికలు ఇలా చేయి తడి చేసుకొని కొంచెం కొంచెం ఉండలు తీసుకొని ఇట్లాగా మనం జంతికలు గొట్టంలో పెట్టేద్దాం. దీన్ని ఫుల్గా పెట్టేస్తే ఒక వాయికి సరిపోతుంది అన్నమాట. జంతికలు గొట్టంలో పెట్టుకొని ఇట్లాగా ఒక కవర్ వేసుకొని, కవర్ కానీ ఒక మంచి కాటన్ బట్ట అయినా కూడా జంతికల్ని ఇట్లా తిప్పేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి సులువుగా ఉంటుంది కాగే నూనెలో వేసుకోవడం. ఇప్పుడైతే నూనె కాగిపోతుంది, అందులో వేసేద్దాం. నూనె బాగా కాగింది, ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాం. ఇలా చేసి రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇది మరీ లో ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా వేయించుకోవాలి. జంతికలు కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. చూసారుగా ఇట్లా వేగిపోయినాయి. ఇప్పుడు వేగిపోయినాయని గుర్తు మనకు తెలియడానికి ఆ నురుగులన్నీ తగ్గిపోయినాయి అన్నమాట. అప్పుడు వేగిపోయినాయి. ఎందుకంటే ఇది పచ్చిమిర్చి కారం వేసాం కదా, ఇంతకంటే కలర్ రాదు, వచ్చినా కూడా బాగోదు. ఇప్పుడైతే తీసేసుకుందాం. గలగల సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఆరిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా వేసేసుకుందాం. ఇట్లాగే అన్నీ వేయించేసుకుందాం. జంతికలు రెడీ అయిపోయినాయండి. మినప్పప్పు అటుకులతో సగ్గుబియ్యంతో జంతికలు అన్నమాట. మినప్పప్పు ఉట్టి సున్నుండ్లకే కాదు, ఇట్లాంటివి స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. జంతికలు ఇంకా చాలా బాగుంటుంది. ఇగో సగ్గుబియ్యం కూడా వేసాను కదా, కనిపిస్తున్నాయా? నేను మెత్తగా అయిపోయింది, మిక్సీలో వేసాను. మామూలుగా చేత్తో పిసిగితే కూడా బాగానే సగ్గుబియ్యంలా కనిపిస్తాయి. అలా కాదంటే మనం చిన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా, సన్నగా ఉండేవి, అవైతే బాగా కనిపిస్తాయి అన్నమాట. చాలా గుల్లగా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు, చాలా గుల్లగా. ఎంత బాగుందంటే అంత బాగున్నాయి జంతికలు. అందరూ ఈ పిండిని రెడీ చేసుకుంటే, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి వీకెండ్ కదా ఖాళీ ఉంటుంది, ఇలాంటి 2-3 రకాల పిండిలు ఆడించుకుంటే కొంచెం పిండి కలిపేసుకొని మనం చేసేసుకోవచ్చు అన్నమాట. ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు అంటే, ముఖ్యంగా అస్తమానం ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు, జాబు వర్కింగ్ ఉమెన్స్ అంటున్నాను కదా. మా ఇంట్లో 3 ఉన్నారండి మా పిల్లలు, వాళ్ళని చూస్తాను కదా, వాళ్ళకి ఈజీగా ఎలా చేయాలి, అందరూ కూడా ఇంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళ కోసమని కనిపెట్టి ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసుకునేటట్టు, సింపుల్గా ఉండేటట్టు చేస్తున్నాను. చూసారా, ఆయిల్ కూడా పీల్చుకోలేదు, ఆయిల్ కూడా ఎక్కువ ఉండదన్నమాట. ఇలా పట్టుకుంటే ఇలా ఇరిగిపోతాయి. ఎవరికి ఇచ్చినా కూడా చాలా హ్యాపీ పడతారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా తింటారన్నమాట ఇటువంటివన్నీ. ఇంట్లో మనం మంచి ఆయిల్తో చేసుకుంటాం కదా, కాస్త వెన్న ఆయిల్, రిఫైండ్ ఆయిల్తో వేసుకోవాలి. మనం వేరుశనగ నూనె అది కూడా పిండి వంటలకు పనికిరాదు. ఇదేనండి ఈరోజు రెసిపీ. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అర్థమైతే పర్వాలేదు, అర్థం అవ్వకపోతే మళ్ళీ ఈ వీడియో చూస్తూ ఉండండి. నేను
వీడియోలు ఏమైనా కొంచెం చిన్న పొరపాట్లు ఏమైనా చేస్తే కూడా సర్దుకోండి. ఓకే అండి, ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకే, అందరూ కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్.